జగన్ గారేనా? ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ఎట్టిన పథకాలను బట్టి. అదే పథకాల విషయం చూసుకున్నట్లయితే పథకాలే ఎక్కువ ఇచ్చేస్తున్నాడు, ఆ డెవలప్మెంట్ లేదు అని చంద్రబాబు గారు అంటున్నారు. ఆయన అంతకుముందు చేసాడు కదా, ఆయన ఎంత డెవలప్ చేసాడు. ఎండలో పడి ఇయర్ వచ్చేదాకా పింఛని తీసుకునే వాళ్ళు ఎండలో పడి ముసలు చచ్చిపోయేవాళ్ళు. మా కళ్ళ ముందు చెట్ల కింద ఉండేవాళ్ళు. ఇవాళ వారింటిలో వచ్చినాక ఇంటికి ఎత్తుకెళ్ళి తెల్లజానికి వచ్చేస్తున్నాయి డబ్బులు, ఇంటికాడ ఇచ్చేస్తున్నారు ఎత్తుకెళ్ళి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అంత ముందు ఇచ్చింది తెలుస్తుంది కదా మాకు. పింఛనీలో ఉన్న ఎవరికైనా చెట్ల కింద పడి పడుకోవాలి పడి ఇయర్ వచ్చి ఆడు మళ్ళీ భోజనానికి వెళ్ళి సొంత డబ్బులు ఇచ్చినట్టు ఆడు ఫీల్ అయిపోయేవాడు. ఆడు భోజనం చేసి వచ్చేదాకా మళ్ళీ భోజనం చేయకుండా కాపలా కసి వచ్చి వెళ్ళిపోతాడు మళ్ళీ అని. ఇవాళ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు మరి వారింటిని పెట్టి. ఇవాళ రేషన్ మేము ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇవాళ ఒక తాగునీటి లేకపోతే వాళ్ళ పైపులు వేసి మోటార్లు కొన్ని చోట్ల మోటార్లు ఇచ్చి ఇవాళ అధికారులు లేకపోయినా సరే ఇన్ఛార్జ్ తీసుకుని కూడా మోటార్లు ఇచ్చి వాళ్ళ చోట్ల వాళ్ళ మంచినీళ్ళు తాగితే ఇచ్చారు జనాలకి. అసలు ఇవాళ ఏదైనా ఇప్పుడు ఆయన వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు, పార్టీలోకి వచ్చాడు ఎక్కడన్నా ఒక ఊరికి ఎక్కడన్నా ఒక పంపు కానీ ఏదైనా చేసాడా, మోటార్ కానీ ఇచ్చాడా? మరి ఎంత చేయలేదు, చేయొచ్చు కదా, ప్రవేశ చేయొచ్చు ముందే. మరి ఎంత చేయలే ఏమండి? ఇప్పుడు ఇక్కడ మాకు స్వారంపూడి ఉంది, నీళ్ళు అంత మంచి నీళ్ళు. మరి అక్కడికి నీళ్ళు అందపోయినా వాళ్ళ నీళ్ళు మొన్న ఇచ్చారు, నీళ్ళు వెళ్ళి మోటార్లో వేసి చేశారు. చేసినా ఆయన ఇప్పుడు ఆయన నాశనపట్టి ఇప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు ఊరు చూసి ఉంటారు కదా. కనీసం 2 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసాడు, రోడ్డు ఉందని చూసారా? అక్కడ ఆళ్ళూరికే రోడ్డు వేసుకున్నాడు, ఇంకెవరికి ఏం చేస్తారు చెప్పండి మీరు? ఎవరైనా చనిపోయినా కానీ 5 ఏళ్ళు ఇచ్చి ఆయన 5 ఏళ్ళు ఒక్కొక్క ఇంటికాడ వచ్చే ఏదో సానుభూతి 5 ఏళ్ళు ఇచ్చేవాడు. ఆయన చనిపోయినా లేకపోతే పెళ్లి చేసుకుంటున్నా ఎవరికైనా 5 ఏళ్ళు ఇచ్చేటప్పుడు. ఇవాళకి అవకాశం వచ్చింది కాబట్టి ఇవాళకైనా ఆయన చూస్తారు కాబట్టి ఈయన చూడరు.